5:05కి చక్కగా అందరూ రెడీ అయిపోయారు. అందుని బట్టి మీ అందరికి ప్రత్యేక వందనం తెలియజేస్తున్నాను. ఈరోజు ఏదో పోటాపోటీగా ఉన్నట్టుగా ఉంది పరిస్థితి. చాలా సంతోషం. కేవలం స్త్రీలు మాత్రమే ఆ విధంగా ఉత్సాహంగా సంతోషంగా ఉంటున్నారు. మేము కూడా ఉంటాము, మేము కూడా చేస్తామని పట్టుదలగా తీసుకుని చక్కగా కార్యక్రమాన్ని సిద్ధపరచుకున్నారు. అందుని బట్టి ఎంతగానో సంతోషిస్తూ మంచి సమయంలో ఈరోజు కార్యక్రమాన్ని సహోదరులు ప్రసాద్ గారు నడిపించబోతున్నారు. ఆల్రెడీ ప్రార్థన చేశారు కాబట్టి సో ఈ కార్యక్రమాన్ని ప్రియులు ప్రసాద్ గారికి అప్పగిస్తున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగుగాక. అందరికీ వందనాలని. బాగున్నారా? చాలా రోజుల తర్వాత అవకాశం వచ్చింది. ఎందుకంటే మరి డ్యూటీల గురించి అవకాశం దొరకట్లేదు నాకు. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, అదే రకంగా సంఘ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో ప్రారంభ ప్రార్థన మధు గారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేస్తారు. మధు గారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేస్తారు. అందరికీ వివరించండి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. మరి తల వంచినట్లయితే ప్రార్థనలోకి వేయించండి. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, జీవములు యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలు. నాయన ఈ సాయంకాల సమయంలో ప్రభా, నాయన ఇంటి రీతిగా ప్రభా నేను ఆరాధించుకునే కృప భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. అన్న బట్టి మీకు వందనాలు. నాయన సజీవ లెక్కలో ఉంచి ప్రభా నేను స్తుతించే భాగ్యం మీరు మాకు అనుగ్రహించారు. అన్న బట్టి మీకు వందనాలు. నాయన ఈ సమయంలో ప్రభా నీ సహాయాన్ని వేడుకుంటున్నాం. పాటల ద్వారా నీ నామం మహిమపరచబడాలి తండ్రి. నాయన పాటల్లో ప్రభా మా స్వరాలను మీరు ముట్టండి. నీ నామమును ప్రభా మరింతగానో నాయన ప్రభా గానము చేసి నేను మహింపరిచే కృప మీరు మాకు అనుగ్రహించండి. నాయన సంగీత పరిచయలో నీ కృపను అనుగ్రహించండి. నీ సహాయమును దయచేయండి. నాయన కరెంటు బడులు నీ కృపను ఉంచండి ప్రభా. నాయన సమస్తము సక్రమంగా ప్రభా పని చేయడానికి నీ కృపను అనుగ్రహించండి. నాయన ఈ దినమున ప్రభా నాయన ఆత్మీయ ఆహారం ప్రభా నాయన మీరు మాతో ఏ విషయం అయితే మాట్లాడబోతున్నారో ప్రభా నాయన మా మనసులు సిద్ధపరచుకుని ప్రభా నీ వాక్యం వైపు ప్రభా నాయన మా మనసును ఉంచుకునే కృపా భాగ్యం మీరు మాకు అనుగ్రహించండి. సహాయం దయచేయండి ప్రభా. ఈ కూడికంతయు ప్రభా నీ నామానికి మహిమకరంగా జరగాలి ప్రభా. మీకు వందనాలు. నాయన ఇంకా వస్తున్న వారికి ప్రయాణాల్లో క్షేమం దయచేయండి. క్షేమకరంగా నన్ను నడిపించండి. ఈ సహాయం అడుగుచున్నాను తండ్రి. నాయన సమస్త విషయంలోనూ నాయన నీ కృప నుంచమని, నీ సహాయం ఉంచమని ప్రభు నడిపిస్తున్న వారిపై నీ కృప నుంచమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే అర్పించుకుంటూ నీ సహాయం పొందుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగుగాక. చక్కటి ప్రార్థన చేసిన బ్రదర్ గారికి నా పేట బ్రదర్ గారి ప్రత్యేకమైన. అదేవిధంగా కోయర్ నడిపించేవారు ఈరోజు పురుషుల నుంచి బ్రదర్ రమేష్ గారు, అదే రకంగా పురుషులందరూ కూడా ఎదురు రావాల్సిందిగా కోరుతున్నాం. హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి, అలాగే సంఘ కాపరి కోసమయ్య గారికి, కూడి వచ్చిన సంఘములకి కృతజ్ఞతలు తెలుపుతూ మరి సమయంలో లేచి నిలబడినట్లయితే రండి. చార్లెస్ గారు చక్కగా అందరూ వచ్చి పురుషులందరూ ఎంతమంది రండి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం. పురుషుల సహవాసం అని పురుషులే పాడకూడదు, కానీ ప్రతి ఒక్కరూ కూడా మాతో కలిసి పాడండి. ఎందుకంటే పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా దేవుని నామాన్ని మహిమపరచడానికి. కాబట్టి ఈ సమయంలో దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిదా మంచిది కదా? ఎవరు మాట్లాడట్లేదు.
పాత పుస్తకం కూడా తీసుకోకూడదు అంటున్నారు మీరు. ఎంత వ్యత్యాసమా, ఎంత వ్యత్యాసమా. Men's fellowship. Hallelujah. Computer on చిన్నప్పుడు Let's start today. హల్లెలూయా. Hallelujah. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఈ జాతర చప్పట్లు కొట్టుదాం. ప్రతి ఒక్కరు ఉత్సాహంగా
దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది వందనము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అన్నాయని భక్తి గీతులను దేవుని మనమందరం దీనులమై ఉండగానే ఆయన భక్తులను కూర్చొని అందరం చెప్పండి. దీనులకు అన్నాయనే భక్తి గీతులకు కూర్చొను. దీనులకు అన్నాయనే భక్తి గీతులకు కూర్చొను. సీతారాముతో దేవుని స్తుతులతో కీర్తించుడి. సీతారాముతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది వందనము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా. హల్లెలూయా. ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏ మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూచావని. చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏ మోసానయ్యా నీకోసం నీవు నన్ను చూచావని. ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏ మోసానయ్యా నీకోసం నన్ను చూచావని. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా. ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా. ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏ మోసానయ్యా నీకోసం నీకు నన్ను చూచావని. ప్రాణమిచ్చావయ్యా, ఊపిరిచ్చావయ్యా, మాట
ఆదరించావయ్యా నాకు బ్రతుకునిచ్చావయ్యా ఎన్ని ఇచ్చినా నేను గర్వపరిచానా నిన్నే ఎదిరించానా ఎన్ని ఇచ్చినా నిన్నే నేను గర్వపరిచానా నిన్నే ఎదిరించానా ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా చేశానయ్యా నీ కోసం నీ ఇచ్చావని నీ కోసానయ్యా నీ కోసం నీవు చూచావని ఘనమునిచ్చావయ్యా ఘనతనిచ్చావయ్యా శ్రద్ధనిచ్చావయ్యా ఉపదేశావయ్యా ఘనమునిచ్చావయ్యా ఘనతనిచ్చావయ్యా శ్రద్ధనిచ్చావయ్యా ఉపదేశావయ్యా ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా ఎన్ని ఇచ్చినా నీకై నేను ఖర్చయ్యానా నింపుకున్నానా ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా ఏం చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని ఏం చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని ఏం మోసానయ్యా నీ కోసం నువ్వు నన్ను చూచావని ఒక్కరినైనా ఒక ఆత్మనైనా ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా కలిగించానా చేశానయ్యా నీ కోసం నీ బ్రతుకునిచ్చావని నీ కోసమయ్యా నీ కోసం నీ కష్టపడతావని ఇంకో చరణం ఉంది. ఇల్లునిచ్చావయ్యా వాహనమునిచ్చావయ్యా భాగ్యమిచ్చావయ్యా నాకు సుఖమునిచ్చావయ్యా ఇల్లునిచ్చావయ్యా వాహనమునిచ్చావయ్యా భాగ్యమిచ్చావయ్యా నాకు సుఖమునిచ్చావయ్యా ఎన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా సోమరుడైపోయానా ఎన్ని ఇచ్చినా నీకై నేను కష్టించానా సోమరుడైపోయానా ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా ఇప్పటికైనా నీ కోసం నే కష్టపడతానయ్యా నాకున్నవన్నీ నీకు వాడనిస్తానయ్యా నాకున్నవన్నీ నీ పనిలో వాడనిస్తానయ్యా ఏం చేశానయ్యా నీ కోసం ఏం చేశానయ్యా నీ కోసం ఈ బ్రతుకునిచ్చావని ఏ మోసానయ్యా నీ కోసం నీవు నన్ను చూచావని ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా
వెలిగించానా నీకై వెలిగించానా ఒక్కరినైనా ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా ఏం చేస్తావయ్యా నీకోసం నీ బ్రతుకునిచ్చావని ఏం మోసానయ్యా నీకోసం నువ్వు నన్ను చూచావని ఏం చేస్తావయ్యా నీకోసం నీ బ్రతుకునిచ్చావని ఏం మోసానయ్యా నీకోసం నీ నన్ను చూచావని. హల్లెలూయా. అదేవిధంగా వాక్య పఠనం చదువుకుందాం. కీర్తనలు 81:9 నుంచి 16 వరకు బ్రదర్ వరప్రసాద్ గారు వచ్చి కీర్తన చేయాలని కోరుచున్నాం. కీర్తనలు 81:9 నుంచి 16 వరకు అందరూ లేచిన అన్నట్లయితే కీర్తన చదువుకుందాం. Psalms 81:9-16 verses. Psalms 81. There is two sisters. So forget. Psalms 81:9-16. మీకు వందనాలు. ఉన్నదా? బైబిల్ పట్టణం చదువుకుందాం. కొంచెం నాకు బాగలేదు, ముక్కులు మూసేసి అయినా కానీ మీరు కొంచెం నాకు చెప్పండి ఏదైనా తప్పు వచ్చినా. అన్యుల దేవతలలో ఒకటయ్యను నీలో ఉండకూడదు. అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు. ఐగుప్తుల దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడకు యెహోవాను నీ నోరు నేనే నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి. ఇశ్రాయేలు నా మాట వినకపోయిరి. కాబట్టి వారు తమ స్వక్రియలో ఆలోచనలను బట్టి నడుచు కొనున్నట్లు వారి హృదయ కాఠిన్యమునకు నేను వారికి అప్పగించింది. అయ్యో నా ప్రజలు నా మాట విని ఎడల ఇశ్రాయేలు నా మార్గముల ననుసరించిన ఎడల ఎంత మేలు. అప్పుడు నేను వేగిరమే వారి శత్రువులను అనగద్రొక్కుదను, వారి విరోధులను కొట్టుదను. యెహోవాను ద్వేషించువారు వారికి లొంగుదురు. వారి ఆ కాలము శాశ్వతముగా నుండును. ఆకారు మనం అందరం చేసుకుందాం, అందరూ చదువుకుందాం. అతి శ్రేష్టమైన గోధుమలను అనుసరించి నేను వారిని పోషించేదను. కొండల తేనెలతో నిన్ను తృప్తిపరిచేదను. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశ్రయించిన గాక. దేవునికి మహిమ కలుగుగాక. చక్కటి వాక్యం చదివిన ప్రత్యేకమైన అదేవిధంగా ఫాస్ట్ భోజనం గారికి ఒక 5 నిమిషాలు గ్రీటింగ్ తెలియజేయాలని ఈ వాక్యం వరకు సమయిస్తున్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం, చాలా సంతోషం. శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుని సన్నిధిలో ఈ విధంగా మనము మెన్స్ ఫెలోషిప్గా, పురుషుల సహవాసముగా ఈరోజు ఈ విధంగా కూడుకోవడము, కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడము, వారి యొక్క ఆత్మీయ అభివృద్ధి కొరకు పురుషులు లేక స్త్రీలు ఎవరికి వారి కార్యక్రమాలు చేసుకుంటే తప్పకుండా వారి వారి యొక్క జీవితంలో దేవుని సన్నిధిలో సమయం గడపడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నారు. ఆ రీతిలోనే చక్కగా పాటలు బాగా పాడరు అన్నటువంటి పురుషులకు ఒకసారి స్త్రీలు
స్తోత్రం చెప్పి మీ స్పందన తెలియజేస్తారా? నిజంగా బాగా పాడుంటే మెన్స్ బాగా పాడారు పురుషులు అనేటువంటి మాట ఒప్పుకుంటే రెండు చేతులు పెట్టి ఒకసారి స్తోత్రం చెప్తా. హల్లెలూయా, హల్లెలూయా. తప్పకుండా వారి కొరకు ప్రార్థన చేయండి. అంచెలంచెలుగా వారు ఎదగాలి కాబట్టి తప్పకుండా వారి కొరకు ప్రార్థన చేయాలని తెలియజేస్తున్నాను. మంచిది, సమయం ఇచ్చారు కాబట్టి 5 నిమిషాల టైము. సో నేను 5 నిమిషాల్లో వారికి సమయాన్ని అప్పగించాలి. సో ఈ రోజు చదివినటువంటి ఈ వాక్య లేఖనములో 9వ వచనం నుంచి చూస్తే, అన్యుల దేవతలలో ఒకటిను నీలో ఉండకూడదు, అన్యుల దేవతలలో ఒకదానికి నీవు పూజ చేయకూడదు అనేటువంటి మాట మనము ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇది ఆసాపు కీర్తనగా మనం చూస్తున్నాం. 81 చాప్టర్ లో ఆసాపు కీర్తనగా సాంగ్ గా మనం ఇది చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి అన్యుల దేవతలలో ఒకటియును నీలో ఉండకూడదు. దేవత అంటే సాధారణంగా ఏమనుకుంటాం? విగ్రహము అని అనుకుంటాం. సాధారణంగా దేవత అంటే విగ్రహము. ఒక బొమ్మ ఉంటే గనక ఆ బొమ్మని మనము విగ్రహము, దానిని పూజిస్తాము అనేటువంటి కోణంలో మనము ఆలోచిస్తాము. వాస్తవంగా కూడా అదే, వాస్తవానికి కూడా అదే. అయితే ఇక్కడ ఉన్నటువంటి మాటను బట్టి మనం ఆలోచన చేస్తే, నీలో ఉండకూడదు. ఎవరిలో? మామూలుగా ఎక్కడ ఉంటది? ముందు ఉంటది, కళ్ళ ముందు ఉంటది, కానీ నీలో ఉండకూడదు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. మాట ఏంటంటే నీలో ఉండకూడదు అనేటువంటిది. రెండో మాట చూస్తే కనుక, ఒకదానికి నీవు పూజ చేయకూడదు, పూజ చేయకూడదు. అయితే సాధారణంగా ఇక్కడ మనం చూసినట్లుగా విగ్రహం అయితే మన కళ్ళ ముందు కనబడుతుంది. రెండో కోణంలో నీలో ఉండకూడదు అని అంటే కనుక అది మనలో కంటే కూడా ప్రత్యక్షంగా మనకు కనబడుతూ ఉంటది. ఆ కనబడుతున్నటువంటి విగ్రహం ఒకటైతే గనక సాధారణంగా మామూలుగా కూడా చూస్తే పాత నిబంధనలో ఇశ్రాయేలీలు మోషే కొండ మీదకి వెళ్లి కిందకు వచ్చే లోపు ఒక విగ్రహాన్ని చేసుకుని, దూడను చేసుకుని దానిని పూజించడం మొదలుపెట్టిన సమయంలో మోషే కిందకు వచ్చిన తర్వాత అహరోనును లేకపోతే ప్రజల మీద చాలా కోపపడి దేవుని యొక్క ఉగ్రత కూడా వారి మీదకి వచ్చినట్టు మనం పాత నిబంధనలో చూస్తూ ఉంటాం, ఓల్డ్ టెస్టిమెంట్ లో. సో ఆ విధంగా ఒక విగ్రహము కేవలము ప్రజల యొక్క ఆలోచన, ప్రజల యొక్క ఇంటెన్షన్ ఏంటంటే గనక కనిపించినటువంటి దేవుని కొరకు, ఆత్మీయమైనటువంటి దేవుని కొరకు ఒక రూపము కావాలనేటువంటి ఆలోచన ఇప్పుడు ప్రజలు కలిగి ఉంటూ ఉంటారు. సో ఆ రీతిలోనే ఎక్కడ చూసినా మనిషి మెడలో సిలువ చూస్తుంటాం, క్రాస్ చూస్తుంటాం. లేకపోతే ఆయా రీతులుగా మరియమ్మ బొమ్మ పెట్టుకునేటువంటి వారు ఉంటూ ఉంటారు. యేసుక్రీస్తు వారి బొమ్మ పెట్టుకున్నటువంటి దేవుడు ఆత్మ గనుక ఆత్మతోనూ సత్యముతోనూ దేవుని ఆరాధించమని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అయితే ఈ విగ్రహాలు ఆలోచన చేస్తే గనక ఆ ప్రత్యక్షంగా కనబడుతున్నటువంటి ఆ విగ్రహపు ఆలోచనల నుంచి బయటకు వస్తే గనక నిజంగా కూడా క్రైస్తవులు ఆ విగ్రహాన్ని పూజించడానికి, దాని ముందు పెట్టినటువంటి ఆహారాలు తినకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఇంకనూ క్రైస్తవ్యములో క్రీస్తును అంగీకరించినటువంటి వారిలో ఉండకూడనటువంటి విగ్రహాలు కూడా చాలా ఉంటూ ఉంటాయి. అవి మనలో ఉన్నటువంటి విగ్రహాలు అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోగలగాలి. మనిషి జీవితంలో పాతుకుపోయినటువంటి విగ్రహము, మనిషికి ఉండకూడనటువంటి విగ్రహము, మనిషిని పాడు చేసేటువంటి విగ్రహము ఈ రోజున మనుషుల్లో పాతుకుపోయినటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. అదే విధంగా అంటే గనక మనిషిలో ఉన్నటువంటి ఒక అహంకారమే ఒక విగ్రహముగా కనబడుతుంది. మనిషిలో ఉన్నటువంటి ఒక కోపమే అదొక విగ్రహము. వారి జీవితంలో ఎదుటినటువంటి విగ్రహాన్ని పూజించడం ఎంత తప్పో, నీలో ఉన్నటువంటి ఆ యొక్క దేవునికి ఆయాసకరమైనటువంటి ఆ విగ్రహము దేవునికి ఇష్టము లేనటువంటిదిగా ఉంటూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. సో ఆ కనబడుతున్నటువంటి విగ్రహాలు కంటే కూడా మనలో ఉన్నటువంటి, అందుకనే నీలో ఉండకూడదు అనేది చాలా పర్టికులర్ గా వ్రాయబడినటువంటి మాట. ఒకసారి చెప్తారు అందరూ కలిసి, నాలో ఉండకూడదు. తమిళంలో ఎన్నడూ ఊళ్ళో ఈరకూడదు అప్పుడే చదువు. ఓకే, ఎన్నడూ ఊళ్ళో ఇరకూడదు అప్పుడే తెచ్చు. ఓకే, గుడ్. సో 9th verses లో సో ఈ విధంగా మనము చూస్తే గనక మనలో ఉండకూడనటువంటి ఏ పరిస్థితి అయినా,
ఏ అహంకారమైనా, ఏ కోపమైనా, ఏ ద్వేషమైనా ఇవన్నీ లేకుండా ఉండుటనే దేవునికి ఇష్టమైనది అనేటువంటి విషయాన్ని మనం ఈ మధ్య ఈ సాయంకాల సమయంలో తెలుసుకోగలుగుతున్నాం. చెప్పబడినటువంటి ఈ మాటను బట్టి ఇంకొంచెం ముందుకు వెళితే గనక, ఐగుప్తుల దేశంలో నుండి నేను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే, నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. సాధారణంగా తల్లిదండ్రులు పిల్లలను చూస్తే గనక వారికి ఇష్టమైన కొనిపెట్టాలని, వారికి ఇష్టమైన రీతిలో తల్లిదండ్రులు అన్ని సిద్ధపరచాలని చాలా ఆశపడుతూ ఉంటారు. మన కష్టం అంతా కూడా వారి కోసమే, మన కష్టం అంతా కూడా వారి కోసమే. సో ఆ కష్టాన్ని ఆ బిడ్డలు గుర్తించి తల్లిదండ్రులకు లోబడి, దేవునికి లోబడి నడుచుకుంటే గనక తల్లిదండ్రులుగా మనం చాలా సంతోషపడతాం, వారి గురించి మనం చాలా గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఆ బిడ్డలే గనక ఆ మాట వినకపోతే, ఆ బిడ్డలే కనుక ఆ నడవమనేటువంటి మార్గంలో నడవకపోతే ఎంత దారుణంగా మనము బాధపడతామో, మన మనస్సు వేదన చెందుతుందో, కుమిలిపోతుందో. మనందరికీ తండ్రి అయినటువంటి, మన కన్న తండ్రి అయినటువంటి, మనకు రక్షణను అనుగ్రహించినటువంటి దేవుడు కూడా మనలను బట్టి చింతించకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు అదే చూస్తే, ఐగుప్తుల దేశంలో నుండి రప్పించిన నీ దేవుడినైన యెహోవాను నేనే అనేటువంటి మాట మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. నీ నోరు బాగుగా తెరువుము, నేను దానిని నింపెదను. అయినను నా ప్రజలు నా మాట ఆలకింపకపోయిరి. ఎంత వాక్యాన్ని వింటున్నామే, ఎంత శ్రద్ధ కలిగి ఉంటున్నామే, ఎంత భక్తి చేస్తున్నామే, ఎంత ప్రార్థన చేస్తున్నామో, అన్ని చేస్తాము. ఏదైనా చిన్న విషయం వచ్చేటప్పటికి మరలా కోపతాపాలు, మరలా ద్వేషించుకోవడం, ఒకరిపైన ఒకరు ఏ సాక్ష్యాలు చెప్పుకోవడం, ఇవన్నీ ఈ భక్తి అంతా ఏమైపోతుంది అని అంటే గనక, కాబట్టి దేవుడు అంట ఏమంటున్నాడు, నా మాట ఆలకింపగా పోయిరి అనేటువంటి మాట ఎంత క్లియర్ గా కనబడుతుంది, ఎంత క్లియర్ గా వింటూ ఉంటాం. విడిచిపెడతామా కోపాన్ని విడిచిపెడతామా? నో నో నో, అది నాకు కూడా కావాలి, ఆ విగ్రహం నాలోనే ఉండాలి. ఒకరిని ద్వేషించడం కానీ, ఒకరిని చూస్తే ఇంకోటి నానా రకాలైనటువంటి పదాలు. ఇప్పుడు ఏ పదం వాడినటువంటి ఈ సంఘ కాపురికి ప్రమాదం ఏంటంటే, ఆ పదం నా గురించి వాడారు అనే. మనవాళ్ళు చాలా మంచివాళ్ళు, మన సంఘం అంతా చాలా మంచివాళ్ళు, దానికి నేను ఒప్పుకుంటాను. కాకపోతే ఆ పరిస్థితులు, ఆ విధానాలు మన జీవితంలో ఉండకూడదు. అయితే దేవుడి మనస్సు బాధపడేటువంటి పరిస్థితులు, చాలా చక్కనైనటువంటి మాటలు, నిజంగా లోతుగా ఇది ఒక బైబిల్ స్టడీగా మనము వారు ఆలోచన చేయగలిగితే, నా మాట ఆలపించకపోయిరి, ఇశ్రాయేలీయులు నా మాట వినకపోయిరి, తమ స్వకీయ ఆలోచనలు బట్టి నడుచుకొనుచున్నారు. సొంత ఆలోచనలు, సొంత ఉద్దేశాలు. ఒకని మార్గము వానికి యథార్థంగా ఉంటది, కానీ అది దేవునికి ఆయాసకరముగా ఉన్నది. వారి మార్గము తుదకు మరణము అనేటువంటి మాట దేవుని వాక్యము తెలియజేస్తుంది. ప్రియ దేవుని సంగమా, ఈ విధంగా మాట్లాడుకుంటూ వెళితే గనక ఈ మాటలన్నింటిలో కూడా మనల్ని సరి చేయడానికి, మనల్ని బాగు చేయడానికి, మనల్ని వృద్ధి చేయడానికి, మనలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి లోక సంబంధమైన ప్రతి పరిస్థితిని తీసివేయమని దేవుని వాక్యము తెలియజేస్తుంది. అటు దైవ కృప దేవుడు అందరికీ అనుగ్రహించి విన్నటువంటి వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుని, హృదయంలో గాని ఆలోచనలో ఉన్నటువంటి దేవునికి ఆయాసకరమైనటువంటి ప్రతి పరిస్థితిని యేసుక్రీస్తు నామములో దేవుడు తొలగించును గాక. ఆమేన్. అటు దైవ కృప దేవుడు అందరికీ అనుగ్రహించును. థాంక్యూ. దేవునికి మహిమ గాక. చక్కగా ఉంచిన భాస్కర్ గారు నా పెట్టమన్నాలు. మరి ఆయనకి ఇద్దరని అనుకోలేదు నేను, నాకు అప్పటికప్పుడు ఇవ్వాలనిపించింది కాబట్టి నేను ఇచ్చిన ఆయనకి. ఎందుకంటే మళ్ళీ ఆయనకి ఏ టైంలో డ్యూటీ ఉంటుందని తెలదు. అందుకే ఆయన కోసం ప్రార్థన చేయండి. 4 వారాలు ఆయనకి సెలవు దొరికితే ఇంకా బాగుంటుంది. ఆయన చెప్పి కొలిది మనకి చెప్పాలనిపిస్తుంది వాక్యం. నాకైతే మీకు ఎలా ఉంటుంది నాకు తెలియదు, కానీ ఆయన చెప్పి కొలిది కూడా ఇంకా చెప్తే ఇంకా బాగుంటుంది అనుకుంటుంది. మరి మనకి టైం సరిపోదు. ఓకే, దేవునికి మహిమ గాక. ఈ సమయంలో ప్రత్యేక పాటలో బ్రదర్ కిరణ్ గారు ప్రత్యేక పాట పాడుతున్నారు. తర్వాత బ్రదర్ రాజశేఖర్ గారు కూడా రెడీ ఉన్నారని కోరుచున్నాం ప్రత్యేక పాటకి. Yeah,
సర్వకృపానిధి మా పరమకున్నది నీ చేతిలోనే మా జీవమున్నది సర్వకృపానిధి మా సర్వకున్నది నీ చేతిలోనే మా జీవన
దేవునికి మహిమ కలుగాక. చక్కటి పాట పాడిన బ్రదర్ కిరణ్ గారికి నా పెద్ద బ్రదర్ ప్రత్యేకమైన అదేవిధంగా బ్రదర్ రాజశేఖర్ గారు వచ్చి ప్రత్యేక పాట పాడాలని కోరుచున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొద్దిగా అంత బాగాలేదండి. నా తమ్ముడు కలిసి పాడండి ప్లీజ్.
చెప్తారు. హల్లెలూయా. నిరంతరం నీ కృపతో నిరంతరం నీ దయలో కను పాపల కాపాడిన నా యేసయ్యా. నిరంతరం నీ కృపతో నిరంతరం నీ దయలో కను పాపల కాపాడిన నా యేసయ్యా. నా దేవా నీకే వందనం. నా దేవా నీకే స్తోత్రము. నా దేవా నీకే వందనం. నా దేవా నీకే స్తోత్రము. నిరంతరం నీ కృపతో నిరంతరం
దేవునికి మహిమ గాక. చక్కటి పాట పాడిన బ్రదర్ రమేష్ గారికి నా పేట ప్రభుత్వ చిరునామాలు. ఎవరైనా సాక్షులు ఉన్నారమ్మా చెప్పుకోళ్ళు? ఎవరైనా చెప్పుకోవాలంటే ఎదరండి, లేదంటే పురుషులు ఎవరుంటే వాళ్ళు వస్తారు. మీరు ఎవరు చెప్పకపోతే ఇబ్బంది ఏం లేదు. త్వరగా రావాలి ఎవరైనా ఉంటే కనుక క్లుప్తంగా, లేదంటే సుతారంగా వెళ్ళిపోతాం. ఎవరు లేనట్లు అయితే నాకు చిన్న సాక్ష్యం ఉంది చెప్పేసి అంటే సుధారణ చేసుకున్నాం. మన పాస్టర్ గారు తెలియజేస్తాను. మా బావగారు గుంట్లో పోదండి ఇంటి దగ్గర, చిన్న బావగారికి, చెల్లిగారు ఆయనకి. ఆల్రెడీ చెల్లిగారు కూడా బాగోదు, ఆవిడకి క్యాన్సర్. గత 3 సంవత్సరాల మెడిసిన్ వాడుతున్నారు. ఫస్ట్ మ్యారేజ్ చేసిన వాళ్ళకి, మ్యారేజ్ చేసిన తర్వాత కొంచెం శిష్యు వాళ్ళ వాటికి విడాకులు మళ్ళీ వేరే మ్యారేజ్ చేసాం. చేసిన 3వ రోజునే నొప్పి వస్తుందంటే హాస్పిటల్ తీసుకెళ్తే మామూలుగా లోకల్ హాస్పిటల్కి కొంచెం తేడా ఉందంటే మళ్ళీ రాజమండ్రి తీసుకెళ్ళి చూపించినప్పుడు క్యాన్సర్ ట్యాబ్లెట్లు వాడాలన్నారు. అది రకంగా 3 సంవత్సరాల నుండి వాడుతున్నారు. అవును హాస్పిటల్ తీసుకెళ్ళి ఆయన వచ్చిన తర్వాత అక్కల్ని ఇక్కడ అంబాజీపేట అక్కల దగ్గర ఉన్న తర్వాత నొప్పి వస్తుందని అప్పటికప్పుడు నైట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత ఏంటని అప్పటికప్పుడు వెంటనే టెస్టులు చేస్తే కొంచెం లివర్ డ్యామేజ్ అయింది కొద్దిగాని, సీమ్ పట్టిందని చెప్పారు. అదే రకంగా కిడ్నీ కూడా కొంచెం ఏదో కొద్దిగా చిన్న పొక్కేసిందని చెప్పారు.
వెంటనే మళ్ళీ ఒక 3 రోజులు ట్రీట్మెంట్ చేసిన తర్వాత అయినా కూడా తగ్గలేదు. తగ్గకపోతే మళ్ళీ నేను కిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళమని చెప్తే కిమ్స్ హాస్పిటల్ తీసుకెళ్ళారు మా వాళ్ళు. అక్కడ చూపిస్తున్నారు ప్రస్తుతానికి. అది తగ్గితే మరి దేవుడు ఒక రూమ్ బట్టి ఇబ్బంది ఏమి లేకుండా పర్వాలేదు. లేదంటే మాత్రం మనం ఖర్చు పెట్టలేము కూడా అంత డబ్బు అవుతుందంటే అక్కడ ఇండియాలో కూడా అవ్వనంటది. మరి అది చాలా తీరంలో ఒకటిగా ఉంది. నాకు చాలా బాగుంది. నేను పాస్టర్ కూడా చెప్పాను మొన్న. ఆ విషయం కోసం ప్రార్థన చేయండి. ఆ సీమ్ అవుతే మాత్రం మామూలుగా ఇండక్షన్ ద్వారా తీస్తున్నారు 6 రోజుల్లో. అది తీస్తే తగ్గిపోతే మాత్రం మనకి తక్కువ ఖర్చుతోనే అవుతుంది. లేదంటే మాత్రం చాలా ఎక్కువ అవుతుంది. దాన్ని బట్టి ప్రార్థన చేయండి. ఈ సాక్షిని దేవుడు దీవించుగాక. అదే రకంగా అందరూ లేచిన అయితే సుతారాన్ని చేస్తున్నారు. చిన్న సాక్ష్యం టెస్ట్ మనీస్ 2 మాటలు తెలియజేసి ప్రేయర్ రిక్వెస్ట్ అండ్ టెస్ట్ మనీస్ కూడా. సో గోటం ఆశ గారి నాన్నగారికి హార్ట్ ప్రాబ్లం ఉంది. సో వారి కొరకు ప్రార్థన చేయండి. స్టంట్ వేస్తారు. సో వారి కొరకు ప్రార్థన చేద్దాం. హార్ట్ స్టంట్ కొరకు దేవుని కృపలో మంచిగా అది పడేటట్టు, రక్త ప్రసరణ మంచిగా జరిగేటట్టు. అదేవిధంగా ఈ వారంలో పుట్టినరోజులు జరుపుకున్నటువంటి వారు కుమార్తె ఆకాంక్ష, ప్రియ సహోదరి శ్రావణి గారి కుమార్తె పాప బర్త్డే. అదేవిధంగా లక్కీ ఇంద్రమ్మ కుమారుడు వారిది కూడా బర్త్డే జరిగింది ఈ వారంలో. వారిని బట్టి అదేవిధంగా విజయ్ కుమార్ గారు వారిది కూడా పుట్టినరోజు జరిగింది. వారిని బట్టి అదేవిధంగా ఈరోజు మన ప్రియులు సంగీత పరిచయంలో చక్కగా నడిపిస్తున్నటువంటి ప్రియులు రమేష్ గారు, వారి యొక్క కుమారుడు ఆరోష్ ఫ్రాంకిల్, వారిది కూడా ఈరోజు బర్త్డే. సో ఈ కుటుంబాల కొరకు బిడ్డల కొరకు తప్పకుండా ప్రార్థన చేయాలని జ్ఞాపకం చేసుకోవాలని తెలియజేస్తూ, అదేవిధంగా సీత గారు నిన్న వారి యొక్క న్యూ హౌస్ స్లాబ్ వేయడం జరిగింది. దాని కొరకు ప్రార్థన చేస్తాం. అదేవిధంగా రాజశేఖర్ గారు యాక్చువల్లీ ఈరోజు పాట పాడారు. ప్రియులకి నిన్న అయితే చాలా అనారోగ్యంతో ఉన్నారు. రాత్రి సెలైన్స్ లేకపోతే ట్యాబ్లెట్స్ తోటి లేక ఆయా రకాల టెస్టులతోటి వారు ఈ రోజున ఈ విధంగా ఉండగలిగారు. అదేవిధంగా ప్రార్థన చేస్తాం. దేవుడు వారికి ఇచ్చినటువంటి మంచి స్వస్థతను బట్టి దేవుడు మహిమపరుస్తున్నాను. అదేవిధంగా రాజు గారు కడుపు నొప్పితో బాధపడుతున్నారు. వారి కొరకు అదేవిధంగా ప్రసాద్ గారు బావమర్ది గారు వారి అనారోగ్యంగా ఉన్నారు. ఇప్పుడే చెప్పినటువంటి సాక్ష్యం, దాని కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా వెంకటలక్ష్మి గారు ప్రసాద్ గారి యొక్క వదిన గారు వారు కూడా గొంతు నొప్పితో బాధపడుతున్నారు. గొంతు చిన్నగా అయిపోయింది. సో అది నార్మల్ స్టేజ్కి రావడానికి టెస్టులు కూడా మంచిగా రావడానికి ప్రార్థన చేయాలని తెలియజేస్తున్నాను. తర్వాత మేరీ జోసెఫ్ గారు సూనాకమ్మ కొరకు, సహోదరు రాజీ సూనాకమ్మ కొరకు, సహోదరులు యేసు గారు కఫీలో తనాలు ఇస్తానని చెప్పారని తెలియజేశారు. వారి కొరకు ఈ ప్రార్థన అవసరాలన్నీ కూడా ప్రార్థన చేయాలని తెలియజేస్తాను. అదేవిధంగా స్పెషల్గా ప్రత్యేకమైనటువంటి మాట ఏంటంటే బైబిల్ చదవడం విషయంలో బైబిల్ రీడింగ్ టాస్క్ అనేటువంటిది మనం లాస్ట్ వీక్ నేను తెలియజేశాను. పరిశుద్ధ గ్రంథాన్ని మొదటి నుంచి ఆఖరి వరకు, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చదవాలనేటువంటి విషయాన్ని తెలియజేసినప్పుడు ప్రియ సహోదరి మేరీ గారు ప్రారంభించడం జరిగింది. వారు ఈ వారంలో ఇంచుమించుగా ఆది కాండము, నిర్గమకాండం పూర్తి చేసి సంఖ్యాకాండము 1వ అధ్యాయం 21 నుండి 21వ వచనం వరకు కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా నేను కూడా స్టార్ట్ చేశాను. ఆది కాండం 24 అధ్యాయాలు పూర్తయింది. అదేవిధంగా ప్రశాంతి గారు కూడా స్టార్ట్ చేశారు. 35 అధ్యాయాలు పూర్తయింది. ఎవరైనా కనుక దయచేసి ఇప్పటికి ఆలస్యం కాదు, ప్రారంభించాలి, చదవాలనేటువంటి ఆసక్తి కలిగినటువంటి వారు చదవాలని తెలియజేస్తున్నాను. ఒకవేళ అంత పెద్ద బైబిల్ నేను పూర్తి చేయలేను అన్నటువంటి వారు మరొక చిన్న టాస్క్ ఏంటంటే ఈ 1వ తారీఖు నుండి 31వ తారీఖు సెప్టెంబర్ నెల సామెతల పుస్తకము 31 అధ్యాయాలు ఉంటాయి. సామెతల పుస్తకము బాగా వినాలి. సామెతల పుస్తకం 30 అధ్యాయాలు ఉంటాయి. సో 31 అధ్యాయాలు ఉంటాయి. 31 రోజులు సెప్టెంబర్ నెల 31 రోజులు ఉంటాయి. రోజుకు ఒక అధ్యాయం చదివి సెప్టెంబర్ అయిపోయింది, అక్టోబర్ కరెక్టే. సో అక్టోబర్ 31 డేస్ ఉంటాయి. ప్రోవెర్బ్స్, బుక్ ఆఫ్ ప్రోవెర్బ్స్ కూడా 31 చాప్టర్స్ ఉంటాయి. సో డైలీ 1 చాప్టర్ చదివితే 31 డేస్ కి 31 చాప్టర్స్ కంప్లీట్ అవుతాయి. ఇదైనా ఒప్పుకుంటారా? ఇదైనా చదువుతారా అన్నటువంటి వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్తారా? డౌట్ చెప్పలేదు. ఏమో అంతవరకు వాక్యం వరకు తీసుకువెళ్ళాలంటే
చాలా కష్టమైనటువంటి పరిస్థితి. నిజంగా ఆ ప్రయత్నం చేయండి, చదవండి. రోజుకు ఒక అధ్యాయం అంటే పెద్ద 30 వచనాలు 20 వచనాలు అట్లా ఉంటాయి. అందులో నేను మెసేజ్ పెడతాను. ఆ మెసేజ్ లో ఓకే అన్నటువంటి వారు, చదివినటువంటి వారు మీ థంబ్నెయిల్ ఫింగర్ ని చూపించాలని కూడా నేను తెలియజేస్తున్నాను. కాబట్టి కనీసం ఆ 31 చాప్టర్స్ ఆ కాంపిటీషన్ అయినా కూడా మీరు చేయాలని, అలా మనం బైబిల్ దగ్గరికి వెళ్ళడానికి మనల్ని వెళ్ళవద్దు. ఈ లోక సంబంధమైన పరిస్థితులు మనల్ని వెళ్ళలేవు. కాబట్టి దయచేసి కనీసం ఎంత చిన్న టాస్క్ అయినా మీరు రోజుకొక అధ్యాయం అంటే అయితే వెళ్ళేటప్పుడు కానీ ఉదయం వెళ్ళేటప్పుడు డ్యూటీకి వెళ్ళేటప్పుడు కానీ సాయంత్రం ఒకవేళ డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు నేను ఎప్పుడైనా పర్వాలేదు నేను మెసేజ్ పెడతాను, ఈ రోజు చదివినటువంటి వారు ఎవరు అనేటువంటి మాట. సో మీరు తమ్ముళ్ళు ద్వితోపదేశ ఖండం వరకు విజయ్ కుమారి గారు నాకు అధ్యాయం తెలిసింది ఇక్కడ రాసుకోవడం జరుగుతుంది. సో ఇవి మన ప్రార్థన వసతులు, రిక్వెస్ట్లు. కాబట్టి వీటన్నిటిని మీరు ఫాలో అవ్వాలని తెలియజేస్తున్నాను. మంచిది. ఈ సమయంలో ప్రసాద్ గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ. దేవుడి మహిమగా చెప్పిన సాక్ష్యాలు బట్టి అందరూ జ్ఞాపకం చేసుకోండి. అదేవిధంగా శృతి ఆరాధన చేసుకుని అందరూ ఏం చదవబడినట్టే బ్రదర్ రాజశేఖర్ గారు, బ్రదర్ రమేష్ గారు, అదే రంగ పురుషులు కూడా ఎదుర్కొచ్చినట్టు శృతి ఆరాధన చేసుకుందాం. అందరూ ఏం చదవబడండి. స్తుతి ఆరాధన. హల్లెలూయా హల్లెలూయా. నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. దేవుడు ఇచ్చినటువంటి చక్కటి సమయాన్ని బట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఆయన పరిశుద్ధుడు ఉన్నవాడు అనేవాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. వాక్యంలో పిలుచుండగా చక్కగా ఆత్మపూర్ణులై ఆత్మతో నింపబడుతూ ఎవరికి వారు స్తోత్రాలు చేస్తూ పరిశుద్ధానికి వందనాలు వందనాలు వందనాలు. కృపగల రాజానికి స్తోత్రం, కృపగల రాజానికి వందనాలు.
శక్తివంతమైన దేవుని దేవుని ఎంత మాత్రమో దేనికి పనికిరాని వారమై ఉన్నప్పుడు కూడా దేవుడు
మృతులను లేపిన దేవా నీకే వందనాలు. యెహోవా రాఫా నీకే వందనాలు చేస్తున్నాం ప్రభువా. సజీవులుగా ఉంచారు. నా పాపము బాప నవరూపివైనావు, నా శాపము బాప నలిగి వేలాడితివి, నా శాపము బాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వేలాడితివి, నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే, మన పాపములను బాపినటువంటి దేవుడు, చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. వరప్రసాద్ గారు చిన్న ప్రార్థన చేస్తారు. వరప్రసాద్ గారు చిన్న ప్రార్థన వాక్యం కొరకు ఎంతవరకు దేవుడు నడిపించిన దాని కొరకు ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ప్రభుత్వ సంఘ మీకు లేకలేని పదరాలు సూత్రాలు ప్రభా, ఈ ఆరాధన చేసుకోండి. నేను జయించామనైనా మీకే వందనాలు సూత్రాలు ప్రభా. నాకు పాదన తెలిసిన పాదన అలాగే నేను సంఘం దీవించి ఆశ్రయించి పాసులు దీవించి ఆశ్రయించిన ఆయన ఇచ్చిన పాత్రని సన్నిధిలో చేర్చుకుని పాప నేను పాత్ర నుంచి నన్ను స్వస్థపడతారు ఏ స్పర్శున్నాడు తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ గాక. చక్కని శుద్ధాలను చేసిన బ్రదర్స్ అందరికి కూడా నా పెట్ట ప్రత్యేకమైన అదే రకంగా లేచి నిలబడినట్లయితే కౌంటర్ పాట పాడుకుందాం. తర్వాత ఆప్షన్ కాదు, సంఘం అంతా కలిసి పాడుకుందాం కౌంటర్ పాట. ప్రశాంతి గారు పల్లవి చరణం పాడవచ్చు.
రండి మీరు రండి నూతనంగా వచ్చినట్టు. నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా శరీర క్రియలన్నీయు నలవసింపచేయుమయ్యా శరీర క్రియలన్నీయు నలవసింపచేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము బలహీన సమయములో నీ బలము ప్రసాదించుము జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా దేవునికి స్తోత్రం. అవకాశం ఇచ్చిన సంఘ సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి మహిమ కలుగుగాక. చక్కటి పాడిన ప్రభు గారికి నా ప్రభు ప్రత్యేకమైన వందనాలు. అదేవిధంగా ప్రత్యేక అనుకులు వచ్చినాయండి. మేరీ గారు జాప్రియా ఆవిడ కొరకు ఆ కుటుంబం కొరకు నిత్య ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అదే రకంగా కుమారమ్మ గారు బియ్యం కొరకు ఒక కానుక ఇచ్చారండి. అదే రకంగా ఒక వారం భోజనాల కొరకు ఒక కానుక ఇచ్చారు. ఆవిడ కొరకు ఆవిడ కుటుంబం కొరకు వందన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని మనకు మహింగాక మంచి సమయానికి వచ్చామండి. మరి ఈరోజు వర్తమానం ఎత్తబోతున్న బ్రదర్ కళ్యాణ్ గారికి అందరూ ప్రేమపూర్వక ఆహ్వానించాలని కోరుచున్నాం. మంచి వారం కొరకు అందరూ కూడా పరివర్తన. ఎందుకంటే చాలా సార్లు ఎన్నోసార్లు మేము అనుకునేవాళ్ళు మనం కూడా ఒకసారి చెప్పాలి, మనం కూడా ఒకసారి చెప్పాలనుకుంటే ఆయనకి మరి ఈరోజు అవకాశం ఇచ్చారు పాస్టర్ గారు. అందుకోసం వరకు అందరూ కూడా ఆయన కొరకు ప్రార్థన చేయండి. మంచి వాక్యం వినాలి మనం అందరూ. తప్పట్లు పట్టండి మరొకసారి ఆయనకు ఆకర్షిద్దాం. అంటే కొంచెం కన్ఫ్యూజన్ కదండి అన్నారు చూడండి పెద్ద హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుగాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, అదేవిధంగా మన సంఘ పాస్టర్ గారైన భూషణయ్య గారికి, ఈరోజు నడుపుతున్న ప్రసాద్ గారికి, అలాగే తోటి సహోదరుల గారికి నా ప్రత్యేకమైన వందనాలు.
హల్లెలూయా. వాక్యాలకు వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందామండి. ఈ అవకాశం ఇచ్చిన దేవుని కృతజ్ఞత తెలుపుకుంటూ, మహిమ గల దేవా నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ఇదిగో దేవా, గడిచిన శుక్రవారం దినం నుండి ఈ దినం వరకు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడేందుకు నీకే వందనాలు నాయనా. ఇదిగో దేవా, ఈ సన్నిధిలో నీ వాక్యం చెప్పడానికి నేను నిలబడి ఉన్నాను దేవా. నాకు ధైర్యం ఇచ్చి వాక్యం చెప్పేలాగా మీరు దీవించండి దేవా. ఏదైనా తప్పుగా మాట్లాడుంటే నన్ను క్షమించండి. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చినందుకు వేలాది వందనాలు తెలియజేసుకుంటున్నాను. నా ఈ చిన్న ప్రార్థన నీ సన్నిధిలో చేర్చుకోమని మా ప్రభుడు నీ కుమారుడైన యేసుక్రీస్తుకు నేను నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీరు కంగారు పడద్దు, నన్ను కంగారు పెట్టద్దు. ఆ అవకాశం ఉన్నది, చదివే అవకాశం ఉన్నది. 73వ కీర్తన అంటే కీర్తనలో ఎంతో ప్రత్యేకమైన గ్రంథం అంటే కీర్తన గ్రంథం. అది చాలా ప్రత్యేకమైనది. మనల్ని మనం ప్రశ్నించుకోదలసిన గ్రంథం అంటే కీర్తన గ్రంథం. కీర్తనలు అంటే మనం చదువుకుని వదిలేసేవి కాదు. ఇవి చాలా రాసిన ఈ కీర్తన రచయితలు చాలా గొప్పవాడు. సరే మనం చదువుకుందాం. 73వ కీర్తన. ఇజ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జారసిద్ధమాయెను. భక్తిహీనుల క్షేమము నాకు కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. మరణమందు వారికి యాతనలు లేవు, వారు పుష్టిగానున్నారు. ఇతరులకు కలుగు వారికి కలగవు, ఇతరులకు పుట్టినట్లు వారికి తెగులు పుట్టదు. కావున గర్వము కంఠహారము వలె వారిని చుట్టుకొనుచున్నది. వస్త్రము వలె వారి బలత్కారము ధరించుకుందరు. క్రొవ్వు చేత వారి కన్నులు మెరకలై ఉన్నవి, వారి హృదయాలోచనలు కానవచ్చుచున్నవి. ఎగతాళి చేయుచు బలత్కారము చేత జరుగు కీడును గూర్చి వారి మాట్లాడుదురు. గర్వముగా మాట్లాడుదురు. ఆకాశము తట్టు వారి ముఖము ఎత్తుదురు. వారి నాలుక భూసంచారము చేయును. వారి జనము వారి పక్షము చేరును. వారు జలపానము సమృద్ధిగా చేయుదురు. దేవుడు ఎట్లా తెలుసుకొనును? మహోన్నతునికి తెలివి ఉన్నదా అని వారు అనుకొందురు. ఇదిగో ఇట్టువారు భక్తిహీనులు, వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారే ధనవృద్ధి చేసుకొందురు. నా హృదయమును నేను శుద్ధి చేసుకొని ఇండుట వ్యర్థమే. నా చేతులు కడుక్కొని నిర్మలునై ఇండుట వ్యర్థమే. దినములన్నీ నాకు బాధ కలుగుచున్నవి, ప్రతి హృదయము నాకు శిక్ష వచ్చుచున్నది. ఇలాగో ముచ్చటిద్దునని నేను అనుకుందునా. నేను నీ కుమారులకు వంశమును మోసపుచ్చిన వాడు నగుదును. అయినను దీనిని తెలుసుకోవాలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించే వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉండేను. చాలమ్మా. ఇవన్నీ ఈ 73వ కీర్తన ఇది మొదటి నుంచి 17 వరకు ప్రశ్నలు, 18 నుంచి చివరి వరకు జవాబులు ఉంటుందంట. దాని గురించి ఈ కీర్తన గ్రంథం దీనికి ఒక ప్రత్యేకత ఉన్నదంట. ఈ కీర్తన అంటే ఒక ప్రత్యేకమైన గ్రంథం. ఇప్పుడు మనము ఈ వాక్యం చదువుతున్నాం. ఈ చదివిన వాక్యం మనకి ఏమైనా అర్థమైంది? చదివిన వాక్యం మనకి ఏమైనా అర్థమైంది? నిజాయితీగా సిగ్గు లేకుండా ఒప్పుకుందాం. నాకు కూడా అర్థం కాలేదు ముందు.
ఒక దైవజనుడు చెప్తే నాకు తర్వాత నాకు అర్థమైంది దీని యొక్క భావము, దీని యొక్క భక్తి. ఈ రాసిన రచయిత ఎంత భక్తితో, బాధతో, భారంతో రాశాడు. దీని చరిత్ర తెలుస్తుందంట మనకి ఈ కీర్తన పూర్తయ్యి ఈ చదువుకుని మనం వెళ్ళే లోపల మనకు అంత అర్థమవుతుందంటే మన మనసు అంత తేలికవుతుందంట. అంత ఇదైన కీర్తనలు అంటే అంత అంత భారంతో రాశారంట రాసిన రచయితలు అని తెలుసుకుందాం. ఇప్పుడు ఈ వాక్యం మనం చదవమంతే, మనకి ఈ తెలుగు భాష వచ్చు కాబట్టి, ఈ భాష మనకు వచ్చు కాబట్టి మనం చదువుకున్నాం. వాక్యం చదివితేనే మనకు దీవెన కాదు, దాన్ని అర్థం చేసుకొని ఆ వాక్యాన్ని ధ్యానించాలంట. దివారాత్రులు ధ్యానించాలంట. ఆ వాక్యం చదవటం వేరు, ధ్యానించటం వేరు. వాక్యాన్ని మనం ఇప్పుడు చదువుకున్నాం, దాన్ని అంటే అర్థం చేసి ఆ వాక్యాన్ని అర్థం చేసుకొని ఈ వాక్యం ఏంటి, ఎలా ఉంది, దీని అర్థం ఏంటని చదువుకున్నప్పుడు అంట మనకి మన దేవుడు మనతో మాట్లాడతాడంట. ఆ మాట్లాడినప్పుడు మనకి వాక్యం అర్థమవుతుందంట. మన హృదయానికి దీన్ని ఈ వాక్యం చదువుకున్నప్పుడు మన హృదయానికి అతుకునేలా మనం మాట్లాడుకుని మనం అప్లై చేసుకుంటే ఆ వాక్యం మనకు అర్థమవుతుంది. అంటే ధ్యానించడం అంటే మనం చెప్పిన బాగా పండుగ గుర్తుగానే మన ఆవులు, గేదె, పశువులు ఉంటాయి కదా, అవి త్వరగా మేసేసి వచ్చేసి ఇంటి దగ్గర మనం కట్టేసినప్పుడు చల్లగా పొడుకుని కొంచెం కొంచెం నోట్లో తీసి నెవరు వేసుకుంటాం. దాన్నే ధ్యానించడం అంటే అవి ఆ భాగ్యం మనకి ఇవ్వలేదు దేవుడు. ఎందుకంటే మనం తెలివైన వాళ్ళు కదా, అంత తెలివిపోతుంది మనకి. అందుకని అది మనకి ఇవ్వలేదు దేవుడు, కానీ వాటికి అది ఇచ్చాడు మనకి. అంతే తిన్న వెంటనే మనం మర్చిపోతాం. అవి అలా కాదు, నెవరు వేసుకుని మెత్తగా నవలి మెరుగుతాయన్నమాట. అదే ధ్యానించడం అన్న నెవరు వేయడం అన్న అంటే మన ఇదివరకు మన స్థానిక సంఘంలో ఒక అలవాటు ఉండేది మనకి. అంటే మీకు తెలియదు నాకు తెలుసు, అంటే మీరు నాకన్నా చిన్నవాళ్ళే కాబట్టి మీకు తెలియదు నాకు తెలుసు. ఆ అలవాటు ఏంటంటే ప్రతి ఇంట్లో గృహ కూడికలు జరిగాయి. అందరికీ తెలిసేవి, ప్రతి ఇంట్లో గృహ కూడికలు జరిగాయి, కుటుంబ ప్రార్థనలు. ఆ వాక్యం మనకి వాళ్ళకి తెలిసిన రీతిలో చదువుకొని దాన్ని అర్థం చేసుకుని ఆ వాక్యాన్ని వాళ్ళు వివరించుకునేవారు. ఆ వాక్యం ఇంకా అర్థం కాకపోతే, దాని యొక్క భావం అర్థం కాకపోతే పాస్టర్ గారినో లేకపోతే స్థానిక సిఆర్ గారు అంటే లోధరంలో ఉంటారు. పాస్టర్ గారి తర్వాత అసిస్టెంట్ పాస్టర్ గారు, సిఆర్ గారు అంటాం మనం. ఆయన అడిగి తెలుసుకునేవారు ఆ వాక్యం ఒక భారము, భక్తి ఏంటని. ఇప్పుడు మన గృహ కొడుకులు లేవు, మనం మర్చిపోయాం. మనం ఎప్పుడో మర్చిపోయాం. ఇప్పుడు మనకి ఇంటికి వెళ్ళానే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఎక్కువైపోయింది, డ్యాన్స్ ప్రోగ్రామ్స్. ప్రతి ఒక్కరికి ఒకరికి అలవాటు అయిపోయింది. అంటే నాకు ఫోన్, నా భార్యకు ఫోన్, నా కూతురుకు ఫోన్, నా కొడుకు ఫోన్. మన జీవితం అంతా ఈ ఫోన్తో చచ్చిపోవటం తప్ప గృహ కొడుకులు ఎప్పుడో మర్చిపోయాం. అందుకే దేవుడు మన గృహాలకు దీవెనలు రావట్లేదు, రోగాలు వస్తున్నాయి. అదేవిధంగా దేవుడు మనకు వాగ్దానాలు ఇవ్వట్లేదు, మన గృహాలనంట మరణాలు విలతాండం చేస్తాయి. అలాగే అందుకనే మనం ఆర్థికంగా చిదిగిపోవడం గల కారణం కూడా అదే. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. మన పెద్దలకు, మన పితరులకున్న వాళ్ళకున్న అనుభవం, భక్తి మనకు లేక మనం ఎప్పుడో మర్చిపోయింది అండి. మనం ఏమనుకుంటామంటే ఈ కీర్తనలు బైబిల్లో లేకపోతే బాగోదేమో, దేవుడు పెట్టించాడేమో అని మనం అనుకుంటాం. కానీ ఈ కీర్తనల యొక్క భావము, భక్తి ఎంత ఈ మనకి అర్థం కాని ప్రశ్నలన్నిటికి, ఈ సమాజానికి ముందుకు పడని ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ కీర్తనలు. మన బ్రతుకు పాఠాలు ఈ కీర్తనలేనంట. అటువంటి కీర్తనలు మనం మర్చిపోతామన్నమాట. అంత భక్తి రాసినంటే అంటే ఈ కీర్తనలకి ఒక చరిత్ర ఉన్నది. కొంచెం అంతా ఆ చరిత్రలోకి వెళ్దాం. అంటే మీ అంత తెలివైనవాడిని కాదు, బైబిల్ జ్ఞానం లేనివాడిని కాదండి. ఏదో నాకు తెలిసింది మీకు చెప్తాను, వినే నన్ను తప్పుగా అనుకోకుండా మీరు గుర్తుంచుకోండి. నేను ఎలా చెప్పినా అది బైబిల్ గురించి మీరు అర్థం చేసుకోమని కోరుకుంటున్నాను. మనకందరికీ దావీదు గారు తెలుసు కదండి. దావీదు గారి కంటే ముందు ఇజ్రాయేల్ మొట్టమొదటి రాజు సౌలు గారు అంటే అక్కడ తిక్కల పరిపాలన చేస్తున్నారంట. తిక్కల పరిపాలన అంటే మాట వినే పరిపాలన. దేవుడు అన్నాడంట, నాకు బలులు నైవేద్యాలు కాదు, మాట వినే సేవకులు, మాట వినే భక్తులు కావాలి నాకు అని అన్నాడంట. అంటే ఈ సౌలు గారు ఏం చేశారంటే అక్కడ ఆయనకి నచ్చింది చేసి
దేవుడికి నచ్చేస్తుందిలే అనుకోవటమే భక్తి అనుకున్నాడు ఆయన. నీకు నాకు నచ్చింది దేవుడికి నచ్చేస్తుందిలే అనుకుంటూ ఆయన అమాయకుడు భక్తి. అంటే మనం కూడా అదే స్థితిలో ఉన్నాము. మనకు నచ్చినట్టుండి దేవుడికి నచ్చేస్తుంది అనుకుంటాము. మనది కూడా అదే పరిస్థితి. అప్పుడు ఆయన నచ్చేస్తుంది అనుకున్న భక్తి ఆయన అమాయక భక్తి అనుకున్నాడు. కానీ దేవుడు వారి మధ్య ఉండడానికి ఇష్టపడలేదు. అందుకే సౌలు అది అక్కడ పరిపాలన చేస్తున్నాడు ఎవరంటే ఏలీ గారి పెద్ద కోడలు, ఆ పెద్ద కొడుకులు ఏలీ గారును ఆ కుమారులు అక్కడ భయం లేని మనుషులు. ఎందుకంటే అక్కడ వాళ్ళు చేసే ప్రార్థన బట్టి దేవుడు వారి మధ్య ఉండడానికి ఇష్టపడలేదు. దాని గురించి ఏలీ గారి పెద్ద కోడలు ఏడ్చిందంట. ఎందుకంటే ఏంటది? ఎకాబోధ అంటే దేవుని యొక్క ప్రభావం వెళ్ళిపోయింది. దేవుని యొక్క ప్రభావం వెళ్ళిపోయిందంటే ఎలా ఉంటుంది? దేవుని యొక్క అక్కడ దేవుడు లేకపోతే ఎలా ఉంటుంది? దేవుడు లేని కుటుంబమైన, దేవుడు లేని సమాజమైన కష్టాలకు నిలయంగా మారుతుంది. ఆ కష్టాలకు నిలయంగా మారినప్పుడు ఎలా ఉంటుందంటే అక్కడ ఆ కష్టాలకు నిలయంగా మారుతుంది. ఇది సౌలు గారి కాలంలోనే ఫిలిస్తీన్లు దేవుని యొక్క మందసాన్ని పట్టుకుని వెళ్ళిపోయారు. దేవుని యొక్క మందసాన్ని పట్టుకుని వెళ్ళిపోయి ఓబేదేవుని గుడిలో పెట్టారు అక్కడ. అప్పుడు దీన్ని ఎప్పుడైతే ఇది పట్టుకెళ్ళిపోయారో, మందసాన్ని పట్టుకెళ్ళిపోయారో, అప్పుడు అక్కడ దేవుని యొక్క ప్రభావం వెళ్ళిపోయింది. వెళ్ళిపోవడంతో అక్కడ ఈ సౌలు గారు కూడా దాని గురించి చాలా పోరాడారంట. ఆయన కూడా తీసుకురాలేకపోయారు. తర్వాత ఆయన చనిపోవడం కూడా జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత ఇజ్రాయెల్కి ఆయన చనిపోవడం జరిగింది. ఇజ్రాయెల్కి చాలా గట్టి దెబ్బ తగిలింది. అంటే గట్టి దెబ్బ అంటే వాళ్ళకి దేవుడి ప్రభావం వెళ్ళిపోవడంతో అక్కడ ఏమీ లేదంట. ఆ ప్రభావం వెళ్ళిపోవడం గట్టి దెబ్బ అంటే అదే దేవుని యొక్క ప్రభావం మనకి ఎలా ఉంటుందో, ఇప్పుడు ఏదైనా మన ఇంట్లో మనం ఏదైనా కోల్పోతే ఎలా ఉంటుందో అలా జరిగిందంట. అప్పుడు దావీదు గారి పరిపాలన వచ్చేసరికి ఈయన ఆగిపోయిన మందసాన్ని తీసుకురావడానికి వెళ్ళారు. ఆగిపోయిన మందసాన్ని తీసుకురావడం అంటే దాని గురించి చాలా జరిగిందంట. ఫిలిస్తీన్లు బెట్టింగ్లు చేశారంట. ఆ తర్వాత పడవలు పంపించి మందసాన్ని తీసుకొస్తున్నారు. తీసుకొస్తున్న సమయంలో సరిగ్గా ఇజ్రాయెల్ దేశానికి వచ్చేసరికి మన దావీదు గారు అన్నారంట, ఈ మందసాన్ని తీసుకొచ్చేయండి అబ్బాయిలు అని. అంటే అది అలాగా బాధ్యత లేకుండా, పర్వాలేదు ఏదైనా జరిగినా పర్వాలేదు అని బాధ్యత లేకుండా మందసాన్ని తీసుకొచ్చేయండి అన్నమాట. నాయకుడు ఎప్పుడైతే చెప్పాడు, మనం ఏమంటే మన నాయకుడు ఏదైనా చెప్పమన్నప్పుడు మనం ఏం చేస్తాం? పవర్కి వెళ్ళిపోయి తీసుకొచ్చేద్దాం. అది దేవుని యొక్క మందసం దగ్గర దేవసేన మందసాన్ని ఎవరు ముట్టుకోకూడదు. అది దీన్ని చాలా జాగ్రత్తగా ఉండాలంట. మందసాన్ని మోయాలంట. అన్నిలు ఎవరు ముట్టకూడదు, మోయకూడదంట మందసాన్ని. ఈ సంగతి ఉజ్జానే కుర్రాడికి తెలియదు. ఉజ్జానే కుర్రాడికి తెలియకుండా పోయింది ఆ మందసం గురించి, ముట్టకూడదని. మనం ఏమనుకుంటాం? దేవుడి మనకు సహాయం చేయాలి తప్ప మనమే దేవుడికి సహాయం చేస్తామని మనం అనుకోకూడదు ఎప్పుడునంట. ఇప్పుడు మనం అనుకుందాం, దేవుడు మందసం పడిపోతుంది, మందసాన్ని ఆయన కాపాడుకోలేడండి. అది ఆ విషయం పాపం ఉజ్జాకి తెలియకుండా పోయింది. నేను కాపాడేస్తాను అని వెళ్ళాడు. వెళ్తే అక్కడ యెహోవా దేవుడు మొత్తాడు, అక్కడిక్కడే చనిపోవడం జరిగింది. ఇదంతా యాహాను గారు దూరం నుంచి చూస్తున్నారంట. ఈ ఉజ్జాగాన్ని కుర్రాడు చనిపోవడం. ఎప్పుడైతే చనిపోయాడో ఈ మందసంలో జాగ్రత్తగా లేకపోతే చాలా ప్రమాదంగా ఉన్నది, దీన్ని ఇంకోసారి ఎప్పుడైనా తీసుకురావచ్చులని ఆ మందసాన్ని పెట్టవలసిన స్థానానికి తీసుకెళ్ళకుండా ఓబేదేవు గారి ఇంట్లో పెట్టేశారు. మొత్తం 3 నెలలు తిరిగి వచ్చేసరికి దేవుడు రివర్స్ చేయకుండా ఓబేదేవు గారి ఇంటిని ఆశీర్వదించాడు దేవుడు. ఎప్పుడైతే ఓబేదేవు గారి ఇంటిని ఆశీర్వదించాడో ఇది తెలుసుకున్న విషయం దావీదు గారికి తెలిసిందంట. తెలిసిన వెంటనే ఆయన ఏం చేశాడంట? మందసాన్ని తీసుకురావాలి. ఎలా తీసుకురావాలో మొదట తప్పు జరిగింది. ఇప్పుడు ఎలా తీసుకురావాలని ఆలోచించుకున్న సమయంలో దేవుడు రాసిన లేఖనముల ద్వారా, వాళ్ళ ప్రవక్తల ద్వారా దావీదు గారితో దేవుడు మాట్లాడుతున్నాడంట. ఎవరు పడితే వారు కాదు, దీన్ని ప్రత్యేకమైన వారు తీసుకురావాలి. లేవీలో ప్రత్యేకమైన వారే మందసాన్ని మోయాలి, మందసాన్ని తీసుకురావాలి. దాన్ని ఎలా చేయాలంట? సంగీత వాయిద్యాలతో తీసుకురావాలంట, ఊరేగింపుతో, పాటలు పాడుకుంటూ ఊరేగింపుతో తీసుకురావాలంట. ఆ పాటలు ఎవరు పాడాలంట? ప్రత్యేకమైన వారే పాడాలంట. సంగీత వాయిద్యాలు ప్రత్యేకమైన వారే వాయించాలంట. ఇవన్నీ పాటించలేదు కాబట్టి ఉజ్జానే కుర్రాడు చచ్చిపోయాడు. ఇప్పుడు అలాగని ఆలోచిస్తున్నప్పుడు అప్పుడు దావీదు గారు అంట ఇంచుమించు 280 మంది
ఒక టీమ్గా ఫామ్ చేసి కొయిర్గా ఫామ్ చేసి సంగీత వాయిద్యాలతో ఊరేగింపుతో తీసుకొస్తున్నారంట. ఆ ఊరేగింపుతో తీసుకొస్తున్న సమయంలో దేవుడు చూశాడండి. ఏంటి అంతమంది 280 మందిలో ఇంత ప్రత్యేకత ఎవరికి ఉన్నదంటే ఈ కీర్తన రాసిన వ్యక్తి ఆసాబ్ గారు. ఆసాబ్ గారు అంటే తెలుసండి? ఆసాబ్ అంటే పేరు కాదు, పేరు కాదు, సమకూర్చేవాడంట. ఏం సమకూర్చాడంట? దేవుని కొరకు చాలానే సమకూర్చాడంట. దేవుడి ఉద్దేశాన్ని, ఆయన ఒక నిర్ణయాన్ని ఒక టీమ్గా సమకూర్చాడంట. ఆసాబ్ అంటే పేరుకు అర్థం. మనం అంటే పేరు ఒకటే, మన తీరు ఒకటే. మన పేరు ఉన్నట్టు మనం ఉండం. మన బ్రతుకులు వేరు, మన తీరు వేరు. మనం పేర్లు పెట్టుకుంటాం. అబ్రహాం అని, మన అబ్రహాం గారు మన దగ్గర బ్రతి దిగేస్తారు. సారమ్మ అని పేరు పెట్టుకుంటాం. సారమ్మ గారు మాట్లాడితే మనం ఒక నిమిషం కూడా ఉండలేము అక్కడ. యాహాన్ అని పేరు పెట్టుకుంటాం. యాహాన్ అంటే ఎంత గొప్ప పేరు! ఆయన పేరు దేవుడు సిలువలో ఉండి తన తల్లిని ఆయనకి అప్పగించాడు. అంత గొప్ప పేరు అయింది యాహాన్ గారు, అతనికి సోదరుడు. అటువంటి పేరు పెట్టుకున్న మనం బాటిల్ ఎత్తాడంటే మన కింద దించడం, దించితే పక్కన ఉన్నవాడు తాగతాడని భయ్య. మరియమ్మ గారు అయితే ఇంక మామూలుగా ఉండదు. ఇంకా ఆవిడైతే మనకు మామూలుగా ఉండదు. అలాంటి పేర్లు పెట్టుకుంటాం మనం, అలా ఉంటాం. మన పేరు ఒకటి, బ్రతుకు ఒకటి. వాళ్ళ పేరుకి తగ్గ బ్రతుకులు, బ్రతుకు తగ్గ పేర్లు. వాళ్ళ పేరుని ఉద్దేశించే బైబిల్ అనుసంధానంగా బ్రతుకు సంబంధించి ఈ రెండుకి సంబంధం ఉంటుంది బైబిల్లో. అందుకనే వాళ్ళ పేర్ల గురించి ఇప్పటికీ మనం ఇంకా మాట్లాడుకుంటాం. ఈ జనసంచారం అంటే ఈ ప్రపంచం ఉన్నంత వరకు ఆ పేర్ల గురించి, ఆ బైబిల్ గురించే మాట్లాడుకుంటాం. ఒక మాట చెప్తానండి, మనం ఈరోజు చదివిన పుస్తకం రేపు చదవం, ఈరోజు చదివిన పేపర్ రేపు చదవం. రేపు చదవాలంటే చిరాకు, పేపర్ చదివేసాక దేనికి యూజ్ చేయండి అంట. అలా కానీ బైబిల్ ఎన్నిసార్లు చదివినా, ఎంత చదివినా కొత్తగానే ఉంటుంది బైబిల్ ఎప్పుడు. మరి దేవుడు ఏం పెట్టి రాసాడో తెలియదు, కానీ బైబిల్ ఎంత తెలియని వాళ్ళకైనా కూడా బైబిల్ చదవాలనుకుని ఒకసారి చదివిన వాళ్ళు చదువుతూనే ఉంటారు. అలాగే ఈ పేపర్లు మనం ఈరోజు చదివేసి పడేసేద్దాం బైబిల్ కదా. అంటే ఇప్పుడు నాకు పాస్టర్ గారు బైబిల్ చదవండి అన్నారు కదా, దాని గురించి నేను ఒక చెప్తాను. మనకి బైబిల్ ఎప్పుడు గుర్తొస్తుందంటే మనం ఊరు వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోతున్నప్పుడు, పొరుగు ఊరు వెళ్తున్నప్పుడు, వేరే దేశానికి వెళ్తున్నప్పుడు. అంటే నాకంటే నేను అనుభవంతో చెప్తున్నాను. ఇంటి దగ్గర ఉన్నప్పుడు బైబిల్ చదివాను కదా, తక్కువ, బాగా తక్కువ. ప్రార్థనకి అయితే వెళ్ళేవాడిని కానీ నేను బాగా తక్కువ చదివాడిని. అది సంఘంలో అన్నీ చేసేవాడు కానీ బైబిల్ చదివాడిని కదా, తక్కువగా. అది చదివితే తర్వాత చదువుదాను అనుకున్నాను. కానీ నేను ఎప్పుడైతే ఇండియా నుంచి కోవిడ్ దేశానికి వచ్చాను, మొట్టమొదటి బ్యాగ్లో బైబిల్ పెట్టుకున్నాను. బైబిల్ పెట్టుకుని వచ్చాను మాట. నేను వచ్చిన తర్వాత 2 నెలలు పని లేదు. అంటే నేను రావడమే బయటకు వచ్చాను 2004లోనే అయిందన్న, గుర్తులేదు, ఫిబ్రవరి. ఖాళీగా ఉంటాం కదా, మనకి ఇంక రెండోదేం తెలియదు. అప్పుడు నేను వచ్చేప్పుడైతే మనకి మీకంటే ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. పక్కనే ఇంటికాడ ప్రపంచం మన ఇంతకుముందు ఉంటుంది. అప్పుడు మాకు అలా ఉండేది కదా, కిందకి వచ్చేటప్పుడు ఎవరు ఉండేవారు కదా, అందరూ అరబియా, తెలుగు మాట్లాడేవాడు ఎవరు ఉండేవారు కదా. అయితే నేను ఏం చేశానంటే 2 నెలల్లో బైబిల్ మొత్తం చదివేశాను. కానీ నాకు అక్కడక్కడ ఒక వాక్యం గుర్తుంటుంది. ఎందుకంటే ఇందాక అన్నారు కాబట్టి, మనం ఖాళీ ఉంటేనే దేవుడు గుర్తొస్తాడు. ఎక్కడన్నా ఒంటరిగా ఉన్నప్పుడు, ఏమీ లేనప్పుడు మనకు దేవుడు గుర్తొస్తాడు. అలా ఉంటుంది మన బైబిల్. అలా ఉంటాయి మన బ్రతుకులు. ఈ 280 మందిలో ఇంత ప్రత్యేకత ఎందుకు వచ్చిందంటే, నేను ఒకసారి చూద్దాం. మొదటి దినవృత్తాంతాలు గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. మళ్ళీ ఒకసారి వద్దాం. మొదటి దినవృత్తాంతాలు 15వ అధ్యాయం 16వ వచనం. మొదటి దినవృత్తాంతాలు. మీరు మీ బంధువులకు పాటలను పిలిచి స్వరమండలము, సితారాలు, వాయిద్య విషయములతో గంభీర ధ్వని చేయొచ్చు సంతోషంతో స్వరములెత్తి పాడినట్లు
ఏర్పాటు చేయడని ఏవిల అధిపతులకైనా ఆజ్ఞ ఇచ్చాను. కావున ఏవీలు ఏవేలు కుమారుడైన యామానును వారి బంధువులలో బెరక్యా కుమారుడైన ఆసాగును. ఆగనమ్మా సరిపోతుంది. అంటే బెరకయ్య కుమారుడైన ఆసాబు అంటే బెరకయ్య కుమారులు ఎవరు? బెరకయ్య ఎవరు? లేవీలు. బెరకయ్య కుమారుడైన ఆసాబు. లేవీలే మందసాన్ని మోయాలంట. అందుకనే దేవుడు ఈయన కోరుకున్నాడంట. ఈ 280 మందిలో ఎంత ప్రత్యేకత ఈయనకి వచ్చిందంటే ఆయన జీవితంలో సుమారు 12 కీర్తనలు రాశాడంట. ఆ 12 కీర్తనలు రాశాడు. 73 నుంచి 83వ కీర్తన వరకు రాశాడంట. ఈ రాసిన కీర్తనలు ఒక్కొక్క కీర్తనకి ఒక ప్రత్యేకత ఉన్నదంట. అంత ప్రత్యేకత ఈ కీర్తనకి ఎందుకు వచ్చిందంటే ఇప్పుడున్న జనాన్ని మన జనరేషన్కి లేదా మన తర్వాత మన ముందు వాళ్ళకి ఎలాంటి ప్రశ్నలు అయితే వచ్చినాయో ఈ కొత్త ప్రపంచంలో ఈ వంకర శాస్త్రవేత్తలు ఉంటారు కదా, వంకర శాస్త్రవేత్తలు దేవుడి గురించి దేవుడు ఉన్నాడా అని ప్రశ్నలు ఇది డిబేట్లో కూర్చుని వీళ్ళందరికీ ఎలాంటి డౌట్లు అయితే వచ్చినాయో అలాంటి డౌట్లు ఈ మేధావికి వచ్చాయి. అంత పెద్ద ప్రశ్న అంటే ఈ మనం చదువుకున్నాం కదా 73వ కీర్తన 1 నుంచి 17 వరకు ఈ ప్రశ్నలు అన్నీ. ఇంత పెద్ద ప్రశ్న ఆయన ఒక పాటగా రాశాడంట. ఆయన అంటే అంత పాటగా రాశాడంటే ఆయన మామూలు రచయిత కదా. దావీదు తర్వాత జాతీయ గీతాలు రాసే అంత స్థాయిని సంపాదించాడంటే ఆయన మామూలు రచయిత కాదు. అంత గొప్ప రచయిత అంటే ఆయన అంత గొప్ప రచయిత, గొప్ప భక్తిపరుడు, భక్తిలో అడుగు జారిపోడంట. మనం నమ్ముతాం అంత గొప్ప 12 కీర్తనలు రాసిన వ్యక్తి భక్తిలో జారిపోడంటే మనం నమ్ముతాము. చూద్దాం ఎందుకు జారిపోడంటే సొసైటీలో కొన్ని దృశ్యాలు చూసాడంట. ఆయన వాటిని చూసి ఆయన తనతో పోల్చుకున్నాడంట. అంటే నీకు నాకు వ్యత్యాసం చూసుకున్నాడంట. ఆ ప్రశ్నలు చూసిన సమస్యలు అలాగే ఆయన చూశాడంట. చూసిన వాటికి సమాధానాలు సరైన సమాధానం దొరకలేదంటే ఎవరికి ఆశలు గారు దొరకకపోతే ఆయన ఏం చేయాలంట ఈ భక్తిగా ఉండటము, ఈ శుద్ధ హృదయము, ప్రార్థన చేయటము, ఉపవాసాలు ఇవన్నీ ఉండటము ప్రభు అని దేవుడిని అడుగుతున్నాడు ఆశలు గారు. టైం అయిపోయింది. అవకాశం ఉంటే మళ్ళీ ఇంకొకసారి చెప్పుకుందాం. చాలా నేను ప్రిపేర్ అయ్యాను దీని గురించి, కానీ అవకాశం లేనందుకు నేను మధ్యలోనే ఈ వాక్యాన్ని ముగించడం నాకు చాలా ఇబ్బందిగా కూడా ఉన్నది. వాక్యం చెప్పకుండా ముగించేసిందండి. నేను ఇంకా వాక్యమే చెప్పలేదు. ఈ చరిత్ర వెనక్కి వెళ్ళాను అంతే, వాక్యంలోకి రాలేదు. ఇంకానే మళ్ళీ ఇంకొకసారి అవకాశం ఇస్తే అయ్యారు నేను మళ్ళీ దీన్ని కంటిన్యూ చేస్తాను. ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, సంఘస్థులందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేసుకున్నాను. చక్కనైన రీతిలో, చాలా అద్భుతమైన రీతిలో కీర్తనల గురించి చక్కనైనటువంటి వివరణ ఇచ్చినటువంటి సహోదరులు కళ్యాణ్ గారిని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఈ విధంగా అనేక మార్లు ఇంకనూ చక్కటి ప్రసంగాలు చేస్తూ దేవుని నామాన్ని మహిమపరిచేవారుగా వారు ఉన్నట్లుగా వారి కొరకు మనందరం ప్రార్థన చేయుదుము గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడు, మహాగణుడు, మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన దీవించిన నామమునకు వందనాలు ప్రభువా. ఈ మంచి సాయంకాల సమయంలో ప్రభువా నీకు స్తోత్రమయ్యా. ఆదామును దర్శించినటువంటి దేవునిగా ప్రభువా మీకు వందనాలు నాయన. ప్రభుకు ప్రశాంతమైన వాతావరణంలో ప్రభువా మేమందరము చేరి మీ నామాన్ని మహిమపరచడానికి, మీ నామాన్ని ఘనపరచడానికి ప్రభువా నీకు స్తోత్రమయ్యా. మీ నామాన్ని హెచ్చించడానికి తండ్రి మీరు చేసినటువంటి గొప్ప కార్యమును బట్టి ప్రార్థన చేస్తూ ప్రభువా ఆయన ప్రభువా వారాంతము కాచి కాపాడిన దేవుడు ప్రభువా నీకు స్తోత్రం. ఈ ఆఖరి దినమున ప్రభువా మీకు వందనాలు. నీ సన్నిధిలో చేరి మీ నామాన్ని ఘనపరచడానికి నాయన ప్రభువా మీరు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ప్రభువా నాయన ప్రభువా వివరించడానికి తండ్రి, చక్కటి వర్తమానం వినడానికి ప్రభువా నీకు స్తోత్రం, చక్కటి స్తుతి ఆరాధన చేయడానికి ప్రభువా ఆత్మతో నింపబడి
నింపబడడానికి తండ్రి నీ వాక్యముతో మా జీవితాలను సరి చేసుకోవడానికి నాయన మీరు ఇచ్చిన చక్కటి సదవకాశాన్ని బట్టి మీ నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నామయ్యా. దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. జరిపింపబడిన ప్రతి ప్రార్థన ప్రభువా, ప్రతి నాయన ప్రభువా కార్యక్రమం తండ్రి మా అందరికీ నాయన ఆశీర్వాదకరంగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే అనారోగ్యంగా ఉండి నాయన వచ్చారో ప్రభు బిడ్డలు తండ్రి ఇప్పుడే స్వస్థత పొందుదురుగా కానీ ప్రార్థన చేస్తున్నాను తండ్రి. స్వస్థపరచబడును గాక ప్రభువా. అయ్యా ప్రభువా నీకు స్తోత్రం. వారి యొక్క హృదయ వేదనలు ప్రభువా, ఆలోచనలు ప్రభువా నీకు స్తోత్రము తండ్రి. హృదయంలో అనేటువంటి ప్రతి బాధ యేసుక్రీస్తులో తొలగించబడును గాక అని ప్రార్థన చేస్తున్నామయ్యా. తొలగించండి ప్రభువా, మీకు వందనాలు. ఇదిగో తండ్రి నాయన ఎవరెటువంటి అవసరాలు కలిగి ఉన్నారు ప్రభువా, సమస్తము ఎరిగినటువంటి దేవునిగా తండ్రి నీకు స్తోత్రం. సంపూర్ణ క్షేమము, సంపూర్ణ ఆశీర్వాదము